యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. 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 దేవుని కృప వలన అందరూ బాగుగా ఉన్నారా? దేవుని కృపలో అందరం బాగున్నాం బ్రదర్. అందరూ దేవుడు ఆయన యొక్క ప్రార్థన అందరూ కలిగినందుకు దేవుని ఆశీర్వాదం మీకు అందరు కలిగి ఉన్నాడు కాక. ఆమేన్. 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 కొంచెం నాకు గాబలేదు. ఎనిమియా 25:31. ఎనిమియా 25:31. భూమి అంతము వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆమేన్. ఇశ్రాయేలందరూ అందరితో జనులతోనూ ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. వ్యాజ్యమాడుతున్నాడు. శరీరులందరితో ప్రజలందరితో. మీకా 6:2 చూడండి. శరీరందరితో ఆయన తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. ఇందాక జనములతోటి చదవండి. ఎనిమియా 25:31 చదవండి ఒకసారి. తర్వాత ఇప్పుడు ఈ వాక్యమును జాగ్రత్తగా చదవండి. భూమి అంతము వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. అండర్లైన్ చేయండి. శరీరులందరితో యెహోవా ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా ఆయన వ్యాజ్యమాడుతున్నాడు అన్నారు కదా. అవునా? మీకా 6:2 ఏమన్నాడు? తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. జనులతో. కాబట్టి తన జనులు అంటే ఇశ్రాయేలు జనులతో ఇశ్రాయేలీల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవాడు వ్యాజ్యము ఆలకించుడి. ఆమేన్. ఆమేన్. భూమికి పునాదులుగా ఉన్నటువంటి పర్వతములారా, ఉన్నత పర్వతములారా. కాబట్టి అటు చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ మీరు చూడండి. ఇటు చూస్తే తన జనుల మీద చేసుకున్నటువంటి ప్రజలు ఆయన ఇశ్రాయేలు మీద ఇశ్రాయేలు వాళ్ళతోటి ఆమేన్ మాట్లాడుతున్నారు. ఎవరు? భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, భూమికి పునాదులుగా ఉన్నటువంటి ఆమేన్. ద్వితీయోపదేశము 31:28.
నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. ఉమ్, మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. ఉమ్, ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు. ఉమ్. ఆమేన్. ఆమేన్. ఇందాక ఏం చెప్పాడు? సాక్షులు ఏం చెప్పాడు? పునాదులైన పర్వతములారా, శరీరులందరితో వ్యాజ్యం కలిగి ఉన్నారు. భూమి ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్న ప్రజలు భూమికి పునాదులుగా ఉన్న పర్వతములతో వ్యాజ్యం కలదు అన్నారు. వారితో వాద్యమాడుచున్నారు. ఇస్రాయేలీయులతో భూమికి వ్యాజ్యమాడుతున్నారు. పునాదులుగా ఉన్న పర్వతముల పర్వతములారా, చెప్పాడు. అంటే భూమి, ఆకాశం, పర్వతాలు, పర్వతాలు. ఇవన్నీ. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు ఏమన్నాడు? నేను బ్రతికి ఉండగానే మీరు చాలా 31:20 ఏమన్నాడు? నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తర్వాత మీరు ఏం చేస్తారు? ఆయన మరణమైన తర్వాత బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గము తప్పుదురనియు ఆ దినముల అంతమంది ఆకాశము, భూమి, ఆకాశంని భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి. మీరు ఇంతకుముందు భూమికి పునాదులుగా ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయి. తర్వాత ఏమన్నా మళ్ళా ఆకాశము, భూమి సాక్షిగా పెట్టారు. సాక్షులుగా పెడతానంటున్నాను. ఆమేన్. కాబట్టి మొట్టమొదట ఇశ్రాయేలు అందరితోనూ వ్యాజ్యమాడుతాను. ప్రజలందరూ శరీర వాళ్ళందరూ కూడా, జనమందరూ కూడా వాళ్ళతోటి వ్యాజ్యము కలిగినది. తర్వాత పోనీ ఆయన ప్రజలన్నా మంచిగా ఉంటారేమో అని అనుకుంటే ఆయనతో కూడా వ్యాజ్యం. చాలా దారుణంగా వాళ్ళు చెడిపోయారు. కాబట్టి అందుకని ఏం చెప్తున్నాడంటే, మరి సాక్షులు పునాదులుగా ఉన్న పర్వతములు, తర్వాత ఆకాశములు, భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి ఈ మాటలను వినికిడిలో పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక అప్పుడు ఆయన ఏషియా 43:10 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. ఆమేన్. నేనే ఆయనను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నేను గ్రహించాలి. సేవకుడును నాకు సాక్షులు. నాకు సాక్షులు ఉన్నారు. సేవకుడు. తర్వాత మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడు సాకు సాక్షులు. ఆమేన్. కాబట్టి నేనే ఆయనను ఏర్పరచు అని చెప్తున్నాడు. ఆమేన్. సర్వభూమి అంతా మనుషులందరితో, ఇశ్రాయేలుతో అందరితో కూడా సాక్షులు మీరు తీసుకొని, మీకున్న సాక్షులను మీరు తీసుకొని రండి. నేను చెప్తున్నాను, నేనే ఆయనను
నేను తప్పగా నా- గ్రహించినట్లు మీరును నేను మీ కొరకు ఏర్పరచుకొని నా సేవకుడు సేవకుడును నాకు సాక్షులు. నాకు సాక్షి. సాక్షులు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. 1వ యోహాను 1:1 జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచినమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మేము చూసాము, మేము అన్ని పరిశీలించాము. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన సాక్షులు, ఆయన యొక్క సాక్షులు. ఒకటి నేనే ఆయనను అని మీరు మేము నేను తెలుసుకోవాలి. ఏర్పరచుకున్న నా సేవకుడును సాక్షులు. సాక్షులు ఆయన వాళ్ళు మాత్రమే కాదు, ఆయన శిష్యులు వాళ్ళు సాక్ష్యము చెబుతూ ఉన్నారు. ఆయన శిష్యులు కూడా వాళ్ళు సాక్ష్యము చెబుతున్నారు. కాబట్టి మేమందరము చెబుతున్నాము, యేసుక్రీస్తు ప్రభు ఈయనే దేవుడు అని చెప్పగలుగుతున్నారు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇక రండి మొత్తం కూడా 43 యెషయా 43:8-9 వచనాలు చదవండి. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి అందులైన వారు, గుడ్డి వాళ్ళు, చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి. అందరినీ తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. సర్వ జనులారా గుంపుడి రండి. జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇటు సంగతులు తెలియచేయుదురు? పూర్వకాలంలో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? ఎవరు చెప్తారు మీకు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను. మీరు మేము సాక్ష్యము చెప్పేవాళ్ళం, మేము కరెక్ట్, మేము ఎవరు వాళ్ళు రండి. సత్యం. తాము నిర్దోష లేదా విని చెప్పాను. సత్యమే అని ఒప్పుకొనవలెను. హల్లెలూయా. నేను నేనే అని ప్రభువు చెప్తున్నాడు. మీరు కూడా నాకు సాక్ష్యము చెప్తున్నారు. నేను ఏర్పరచుకొని నా సేవకుడు నాకు సాక్ష్యము చెప్తున్నారు. నా శిష్యులు కూడా ఆయన గురించి సాక్ష్యము చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదట భూమి యొక్క పర్వతములు, ఆకాశములు, భూమి వీటన్నిటిని మీకు సాక్షులుగా ఉన్నాయి. ఆయన ఏర్పరచుకొని ఆయన సేవకుడు అవన్నీ సాక్షులుగా ఉన్నారు. సాక్షులు అంటే భూమి అందరూ మీరు చేశారు కదా, ఆ పని చేశారు, ఈ పని, అన్ని దీనికి వ్యతిరేకంగా చేసినటువంటి పరిస్థితి అన్నిటికీ భూమి ఎక్కడుంది? సాక్షిగా భూమి ఎక్కడ వెయిటింగ్? రక్షణము ఆకాశములు, భూమిని, ఆకాశం. మోషే వీళ్ళందరి మీద సాక్షులుగా నియమించాడు కదా. ఎవరి కోసము?
ఇశ్రాయేలు ప్రజలకు ప్రతి ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలు ఆ అందరికీ మనుషులు మనుషులు అందరము తప్పుడు అందరి పనులు కోసము చేస్తున్నాము. సాక్షులుగా పెట్టి మనం తప్పుడు పనులు చేసి అబ్బే మేము చేయరండి, మేము లేదండి. నీతివంతులమండి, మేము నీతివంతులమండి అని చెప్పే దానం కలిగినటువంటి వారు. కనుక గుంపు గుడి అంతా కూడి రండి, మీరంతా రండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీకా 1:2 చూడండి. మీకా 1:2 అంకుల్. ఆ సకల జనులారా ఆలకించుడి, సమస్త జనులారా ఆలకించుడి. ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ఎవరిని మళ్ళా చెప్పండి. భూమి నీవును ఆ. నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. నీవును నీలో ఉన్న సమస్యము వినాలి. వినుడి. ఆమేన్. వినాలి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యము పలుకుపోవచ్చున్నాడు. పలుకబోతున్నాడు. పలుకబోవుచున్నాడు. ఆమేన్. సిద్ధాలయములో నుండి హల్లెలూయా. ఇప్పుడు గమనించండి. ఆమేన్. ఆమేన్. ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. పలుకబోతున్నాడు. అలా చదువమ్మా. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. పరిశుద్ధాలయమును నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. మీతోటి పలుకుతుపోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మొట్టమొదట జనులందరూ కూడా శరీరులందరిలో ఆయన సర్వ శరీరులు అందరి మీద వాడుతున్నాడు. ప్రజలందరితో కూడా చూస్తున్నాడు. పోనీ మన ప్రజలు ఇశ్రాయేలన్నా బాగున్నారా? అబ్బే లాభం లేదు. ఇశ్రాయేలు అట్లా ఉన్నారు. చనిపోయిన తర్వాత కూడా భయంకరమైనటువంటి పాప చేసినటువంటి వారు అయ్యారు. కాబట్టి భూమి ఆకాశమును వారికి సాక్షులుగా ఉన్నాయి. అంతేకాదు ఆకాశము భూమి అవి కూడా సాక్ష్యము కలుగుతున్నాయి. మరి సైన్యములకు అధిపతికు యెహోవా దేవుడు నేనే ఆయనని చెప్పాడు. ఆయన ఏర్పరచుకున్న సేవకుడు, ఆయన సాక్షులు, ఆయన బిడ్డలు, ఆయన కుమారులు, ఆయన సాక్షులు, వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. వాళ్ళు చూసినటువంటి వాళ్ళు మేము కూడా ఆయన సాక్షులము అని చెప్తున్నారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరంతా రండి, గుంపు కూడి రండి, మీరు సాక్ష్యము పలుకుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలని ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన రెడీగా ఉన్నాడు. నీవు రాదలుచున్నావా? రమో. ఆయన నేనే అని ఆయన చెప్పుతున్నాడు. నువ్వు చెప్పగలవా? నీవు సాక్ష్యము చెప్పగలిగిన వాడవా? నువ్వు చెప్పేవాడు. నేను నా గురించి నేను చెప్పానని ప్రభువు చెప్తున్నాడు.
నీవు చెప్పగలిగినటువంటి విషయాలు అన్ని కూడా చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నీ మొత్తం అంతా కూడా సాక్ష్యము పెట్టేసాడు. వరుసగా సాక్ష్యం ఉంది కదా, ఆయన పెట్టాడు కదా, ఇగో ఇవన్నీ వస్తాయి. ఇక రాను, కమాన్, ఇప్పుడు వచ్చి కూర్చొని ప్రార్థన చేసి ఎంత గొప్ప నేను గొప్పవాడిని చెప్పేటువంటి విషయాన్ని నువ్వు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. అంతవరకు గుర్తు పెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నాయన మాట్లాడగలిగిన శక్తి నాకు దయచేసినందుకు నీకు వందనాలు, నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. వేచమాడొచ్చి మేము దేనికి సరిపోము ఆయన. మా ప్రభువా, లోకములో ఎందుకు పనికిరానటువంటి వారం నీ సన్నిధానములో మేము నిలిచి ఉన్నాము. దయచేసి ఆయన కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.